అలా కింద పడేసి కాళ్ళు లేపేసింది, వెనక పడగొట్టేసింది, నదిలో పడిపోయాడు బిడ్డ. అప్పుడు వెంటనే ఫోన్ తీసి చక్కగా అత్తగారికి మామగారు ఫోన్ చేసింది, ఏమండి ఫోటో తీసుకుందామని వచ్చాం, కంగారుగా మళ్ళీ యాక్టింగ్ మిక్స్ చేసి ఫోటో తీసుకుందామని వచ్చాం, అత్తయ్య కంగారు అయిపోయింది, అత్తయ్య చచ్చిపోతున్నాడు, అత్తయ్య పడిపోయేది అంటుందన్నమాట. సో వాళ్ళు కూడా నమ్మేశారు, బయలుదేరారు. ఈలోగా జరిగిన వింత సంఘటన ఏంటంటే, ఆ పడిపోయినోడు కింద రాయి పట్టుకుని ఎలా ఆడుతున్నాడు. ఆడు సావలా, ఆడు రాయి పట్టుకుని ఏలాడుతుంటే చాలామంది చూసి అయ్యో పాపం అని చెప్పి పైకి లాగితే, పడిపోయాడు అనుకున్నోడు కాస్త బయటకు వచ్చి చెప్పాడు, ఇది నన్ను తోసేసింది, నేను పడిపోలేదని. ఇప్పుడు చూడండి, మొత్తం లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా. అదే కొట్టుకుపోయి చచ్చిపోయినాడు అనుకోండి, ఎప్పటికీ అమ్మాయి ఎలా ఉంటుంది, లోకం దృష్టిలో ఎవరు నిర్దోషి. అయ్యే పిచ్చి పనులు తెలియదు అనుకుని చేస్తుంటారు కొంతమంది, ఇలాంటి మెంటల్ పనులు. పెద్దలు కూడా చెప్తారు, దాగవట ఇలాంటివి ఏంటట, దాగం ఇలాంటివి. చేసిన ప్రతి పనికిమాలిన పని ఏదో టైంలో ఏమైపోద్ది, బయటకు వచ్చేస్తుంది. అందుకే పనికిమాలిన పని చేయకపోవడమే మంచిది. నిజానికి ఆ భర్తతో ఇబ్బంది ఉంది, నేను మా అమ్మగారింటికి పోతున్నా, నువ్వు నాకు వద్దంటే దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఇంక నీతో నేను కాలం గడపలేను, నీలాంటి దుర్మార్గుడితో జీవించలేను, నీ వల్ల నేను చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాను, కాబట్టి నేను ఇక నీతో ఉండను, నా బతుకేదో నేను బతుకుతా, అవసరమైతే బట్టలు కుట్టు బతుకుతా, లేకపోతే ఇంకేదైనా పని చేసి బతుకుతా, కానీ నీతో మాత్రం కలిసి బతకనని పోయే రైట్ ఆ అమ్మాయికి ఉండదా? యా ఉంటుంది. ఎవరికైనా స్వేచ్ఛ ఉంటుంది, అది అబ్బాయికైనా ఉంటుంది, అమ్మాయికైనా ఉంటుంది. అంటే జీవితాంతం నీతో పొడిపించుకుంటా, జీవితాంతం నీతో బాధించబడతా, జీవితాంతం నీతో నువ్వు కొడితే దెబ్బలు తింటా అనే పరిస్థితి కాదు అక్కడ.